హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ ఆహా అనిపించే చికెన్ లివర్ ఫ్రై తయారు చేసుకునే విధానం. కావలసిన పదార్థాలు: ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ లివర్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని కడిగి పెట్టుకున్న లివర్ని దానిలో వేసి ఒక 15 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకోవాలి. అలాగే మిక్సీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ వేసి వేడవ్వనివ్వాలి. దీనిలో తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. దీనిలో చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలోనికి ముందుగా ఉడికించి పెట్టుకున్న లివర్ని వేసి దానిలో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలోనికి 1 టేబుల్ స్పూన్ కారం వేసి 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఈ విధంగా తయారవుతుంది. ఇలా తయారైన మిశ్రమంలోనికి మళ్ళీ 2 నిమిషాలు కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలోనికి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసి 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలోనికి కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా తయారవుతుంది. ఈ విధంగా తయారైన మిశ్రమంలోనికి కొత్తిమీర వేసుకొని వేడి వేడి పప్పుచారు అన్నంలోకి కానీ, రసం రైస్లోకి కానీ, చపాతీల్లోకి కానీ చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.